హాయ్ అందరికీ నమస్కారం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ చూస్తూనే నోరుతుంది కదూ. అదేనండి మన తెలంగాణ విలేజ్ చికెన్ కర్రీ. మసాలాలు పెద్దగా లేకుండానే అదిరిపోయే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. రూమ్ లో దోస్తులకైనా ఇంటికి వచ్చే గెస్ట్లకైనా ఇలా చేసి పెడితే గిన్నెలో ఒక్క పీస్ కూడా మిగల్చరు. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. మనకి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ పై చూపిస్తున్నాను. వీటన్నిటిని ముందుగా రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మరిగాక లో ఫ్లేమ్ లో ఉంచి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి బాగా కలపండి. ఉల్లిపాయలు లైట్ గా వేగాక నిలువుగా కట్ చేసి 3 పచ్చిమిర్చీలు, కాస్త కరివేపాకు వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటేనే ఇంటి మొత్తం సువాసన వచ్చేయాలి. ఆ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముక్కలకి సరిపడ ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలపండి. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టుకోండి. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, చికెన్లో నీరంతా బయటకు వచ్చి ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు చికెన్ని అటు ఇటు కొంచెం కలిపి ఇందులో 4 స్పూన్ల కారాన్ని వేసి బాగా కలపండి. కారం వేశాక మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. అబ్బా, కలర్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. ఇలా ఒక్కొక్కటి వేస్తూ కలుపుకొని మూత పెట్టుకుంటే ఉప్పు కారం ముక్కలకి లోపలి దాకా పట్టి జ్యూసీగా తయారవుతుందండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా 2 కప్పుల నీళ్లు పోసి అంతా ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. 5 నిమిషాలు బాగా ఉడికాక మూత తీసి 1 స్పూన్ కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపండి. ఒకవేళ మీకు ఉప్పు గాని కారం గాని సరిపోకపోతే ఇప్పుడే ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచితే కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఆయిల్ అంతా పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి గుప్పెడు కొత్తిమీర చల్లుకుంటే మన తెలంగాణ విలేజ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. రూములోకి దోస్తులతో దావత్కైనా, ఉదయం పూరీకైనా, వేడి వేడి బగారా రైస్కైనా లేదా నార్మల్ అన్నంలో కలుపుకొని తిన్నా టేస్ట్ అద్దిరిపోతుందంతే. మీరు కూడా పక్కాగా ఈ స్టైల్లో ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.